వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈ రోజు మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కి సంబంధించి జనవరి మంత్ 2026 కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. కంటెంట్స్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి స్పెయిన్ జాయిన్స్ ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ అండ్ దెన్ వీమర్ ట్రయాంగిల్, ఇందులో ఏ కంట్రీస్ ఉంటాయి, వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. అలాగే చబహార్ పోర్ట్ విచ్ ఈస్ బీయింగ్ బిల్ట్ ఇన్ ద పాకిస్తాన్ అండ్ దీంతో పాటు మనం గ్వాదర్ పోర్ట్ గురించి కూడా చూసుకోవాలి, వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. అలాగే నెక్స్ట్ మనకి బల్గేరియా జాయిన్స్ ది యూరో జోన్. అసలు యూరో అంటే ఏంటి, యూరో జోన్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. దెన్ డిగో గర్షియా, వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. అలాగే ఇండియా జర్మనీ స్ట్రాటజిక్ టైస్, ఇది ఎందుకు న్యూస్ లో ఉంది, ఎన్ని ఇయర్స్ స్ట్రాటజిక్ టైస్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే యుఎస్ స్ట్రైక్స్ ఆన్ వెనిజులా, ఈ యొక్క ఆపరేషన్ ఏంటి, ఏం జరిగింది. అలాగే యుఎస్ మాస్ విత్డ్రాల్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, లైక్ 60+ ఆర్గనైజేషన్స్ నుంచి యుఎస్ అనేది మనకి విత్డ్రాల్ అవ్వడం జరిగింది. వాట్ ఆర్ దోస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఫస్ట్ టాపిక్ గనక మనం చూసుకుంటే స్పెయిన్ జాయిన్స్ ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్. మరి ఎవరు లాంచ్ చేశారు ఫస్ట్ యొక్క ఇనిషియేటివ్, దేని గురించి అనేది చూద్దాం. తర్వాత స్పెయిన్ జాయిన్ అయింది అనే పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, వాట్ ఈస్ దిస్ ఇనిషియేటివ్? ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్. ఎవరు లాంచ్ చేశారు? ఇండియా లాంచ్ చేయడం జరిగింది అట్ 2019 నవంబర్ లో లాంచ్ చేశారు. అంటే ఎవరి గవర్నమెంట్? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ గారి గవర్నమెంట్ టైం పీరియడ్ లో మనకి ఈ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మరి ఎప్పుడు లాంచ్ చేశారు? థాయిలాండ్ లో జరిగినటువంటి ఈస్ట్ ఏషియా సమ్మిట్ టైం పీరియడ్ లో మనకి ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేయడం జరిగింది బై ఇండియా. మరి ఇది ఏమైనా సరే లీగల్ బేస్డ్ ఏమైనా అగ్రిమెంట్ అని అంటే కాదు, ఇట్ ఈస్ నాన్ ట్రీటీ బేస్డ్, అలాగే వాలంటరీ అగ్రిమెంట్ మాత్రమే అనమాట, రైట్. మరి దేన్ని బేస్ చేసుకుని ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేయడం జరిగింది? ఇండియా యొక్క సాగర్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకుని ఈ యొక్క ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ ని ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. మరి సాగర్ దేనికి స్టాండ్ చేస్తుంది? సాగర్ స్టాండ్స్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్, విచ్ మీన్స్ ఇండో పసిఫిక్ రీజియన్ అన్నమాట. ఓకే, అండ్ సాగర్ అనే పేరులోనే మనకు అర్థమవుతుంది ఇట్ ఈస్ రిలేటెడ్ టు మ్యారీటైమ్, రైట్. మరి మెకానిజం గనక మనం చూసుకుంటే ఈస్ట్ ఏషియా సమ్మిట్ మెకానిజం అంటే 10 ఏషియన్ మెంబర్స్ అలాగే 8 డైలాగ్ పార్ట్నర్స్ తో ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది ఇంటిగ్రేట్ చేసి లాంచ్ చేయడం జరిగింది. మరి ఎన్ని పిల్లర్స్ ఉంటాయి ఈ యొక్క ఇనిషియేటివ్ లో? 7 మేజర్ పిల్లర్స్ అనేవి ఉంటాయి అండ్ ఈచ్ పిల్లర్ కి కొన్ని కంట్రీస్ లీడ్ చేయడం జరుగుతుంది, విచ్ మీన్స్ మెయిన్ హెడ్ గా కొన్ని కంట్రీస్ అనేవి అపాయింట్ చేయడం జరిగింది. ఆ యొక్క పిల్లర్ అండ్ కంట్రీస్ కనుక మనం చూసుకుంటే మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్ ని అపాయింట్ చేయడం జరిగింది. మ్యారిటైమ్ ఎకాలజీకి సంబంధించి ఆస్ట్రేలియా అండ్ థాయిలాండ్, అలాగే మ్యారిటైమ్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో ఈ రిసోర్సెస్ కి సంబంధించి ఫ్రాన్స్ అండ్ ఇండోనేషియా, కెపాసిటీ బిల్డింగ్ అలాగే రిసోర్సెస్ షేరింగ్ కి సంబంధించి జర్మనీ, అండ్ దెన్ డిజాస్టర్స్ కి సంబంధించి వాట్ ఎవర్ ది డిజాస్టర్స్ ఏవైతే జరుగుతాయో మ్యారిటైమ్ కి సంబంధించి ఆ యొక్క రిస్క్ రిడక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఇండియా అండ్ బంగ్లాదేశ్, సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే అకాడమిక్ కోఆపరేషన్, ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్మెంట్స్ కి సంబంధించి ఇటలీ అండ్ సింగపూర్, అలాగే ట్రేడ్, కనెక్టివిటీ అండ్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి జపాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ని లీడర్స్ గా అపాయింట్ చేయడం జరిగిందనమాట, రైట్. మరి ఈ ఇనిషియేటివ్ యొక్క స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్. అంటే మనకి రీజనల్ ఆర్డర్ అండ్ నావిగేషన్, లైక్ ట్రేడ్ ఏదైతే మేజర్ జరుగుతుందో ఈ యొక్క ట్రేడ్ అండ్ నావిగేషన్ అనేది ఈ ఓషనిక్ రీజియన్స్ లో ఫ్రీగా జరగాలి. అలాగే రూల్స్ బేస్డ్ కొన్ని రూల్స్ అనేవి ఒక కంట్రీస్ ఇంప్లిమెంట్ చేసుకొని ఆ రూల్స్ ని ఫాలో అవుతూ చేసుకోవాలి అనేటువంటిది ఫస్ట్ ఆబ్జెక్టివ్. అలాగే సెకండ్ వన్ చూసుకుంటే రీజనల్ ఇంటిగ్రేషన్, విచ్ మీన్స్ ఈ కంట్రీస్ మధ్య ఒక కామన్ అండర్స్టాండింగ్ అనేది తీసుకొని ఒక లీగల్ ట్రీటీ అనేది తీసుకొచ్చి రూల్స్ పెట్టుకొని ఈ యొక్క అడ్వాన్స్మెంట్స్ కి సంబంధించి కావచ్చు, డిజాస్టర్స్ కి సంబంధించి టెక్నాలజీ, రిసోర్స్ షేరింగ్, బెనిఫిట్ షేరింగ్, వీటన్నిటినీ కూడా ఒక ఆర్డర్ లో ఆర్గనైజ్డ్ గా ఫాలో అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఇనిషియేటివ్ ని లాంచ్ చేసి తీసుకురావడం జరిగింది. అండ్ ఈ ఇనిషియేటివ్ లో ఇప్పుడు ఎవరు జాయిన్ అయ్యారు? స్పెయిన్ కంట్రీ మనకి జాయిన్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ ది న్యూస్. ఓకే, సెకండ్ టాపిక్ వీమర్ ట్రయాంగిల్. వీమర్ ట్రయాంగిల్ అనేది న్యూస్ లో ఉంది. వై? ఇండియా అనేది ఈ యొక్క వీమర్ ట్రయాంగిల్ మీట్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ది న్యూస్. మరి వీమర్ ట్రయాంగిల్ అంటే ఏంటి?
వీమర్ అనే నేమ్ ఎందుకు ఇచ్చాము అండ్ ఇండియా అనేది ఎందుకు పార్టిసిపేట్ చేసింది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ ది మ్యాప్ పాయింటింగ్. ఏదైనా సరే ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ కి సంబంధించిన టాపిక్ న్యూస్ లో ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది అంటే మ్యాప్ పాయింటింగ్ ఎక్కడ ఉంటుంది, దాని చుట్టూ ఏమైనా బౌండరీస్ లో కంట్రీస్ ఏమున్నాయి, ఏ కంట్రీస్ కి టచ్ అవుతుంది, ఏ కంట్రీస్ కి టచ్ అవ్వదు, అలాగే ఏమైనా సీస్ ఆర్ ఓషన్స్ అనేవి పాస్ అవుతున్నాయా అనేది చూసుకోవాలి. దట్ ఈస్ ది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ with respect to the map pointing of any current affair that is related to international relations, right? So coming back to the topic, Weimar triangle ganaka manam observe చేసుకుంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, 1991 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఏ ఏ కంట్రీస్ ఇందులో ఉంటాయి, ఫ్రాన్స్, జర్మనీ అండ్ పోలాండ్. ఈ యొక్క 3 యూరోపియన్ కంట్రీస్ అనేవి మనకి ఇందులో ఒక గ్రూపింగ్ గా ఫామ్ అవడం జరుగుతుంది. మరి ఫ్రాన్స్, జర్మనీ అనేవి ఎక్కడ ఉంటాయి, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ జర్మనీలో అంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ యూరోప్ లో మనకి ఫ్రాన్స్ అండ్ జర్మనీ అనేవి ఉంటాయి. లైక్ హియర్ యూరోప్ అనేది మనకి తెలుసు, యూరోప్ లో దిస్ ఈస్ ది వెస్టర్న్ సైడ్, నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ అనమాట. సో ఈ యూరోప్ లో కనుక మనం చూసుకుంటే ఈ వెస్టర్న్ పార్ట్ లో మనకి ఫ్రాన్స్ అండ్ జర్మనీ ఉంటాయి, అలాగే సెంట్రల్ పార్ట్ లో మనకి పోలాండ్ అనేది ఉంటుంది. ఈ 3 కలిపి మనకి ఒక ట్రైలాటరల్ గ్రూపింగ్ గా ఫామ్ అవడం జరిగింది. దాని పేరే వీమర్ ట్రయాంగిల్. మరి వీమర్ అని ఎందుకు అనుకున్నాము, బికాస్ ఎప్పుడైతే ఫస్ట్ టైం ఈ 3 కంట్రీస్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్స్ ఫస్ట్ మీటింగ్ అనేది జరిగిందో ఆ ప్లేస్ వీమర్ అనమాట. వీమర్ అంటే నథింగ్ బట్ వీమర్ రిపబ్లిక్ అని అప్పట్లో పిలిచేవాళ్ళం. ఇప్పుడు దట్ ఈస్ జర్మనీ. విల్ సీ ఇన్ పాలిటీ ఆల్సో, పాలిటీలో కూడా వీమర్ రిపబ్లిక్ నుంచి మనం తీసుకొచ్చుకున్నటువంటి వన్ ఆఫ్ ది ఫీచర్ ఉంటుంది టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అదేంటో కనుక మీకు గుర్తుంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో దిస్ ఈస్ అబౌట్ వీమర్ హిస్టరీ. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, పొలిటికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది ఈ యొక్క వెస్టర్న్ యూరోప్ నేషన్స్ అలాగే సెంట్రల్ యూరోప్ నేషన్స్ మధ్య తీసుకురావాలి, స్ట్రెంథన్ చేయాలి అని తీసుకొచ్చిందే ఈ యొక్క వీమర్ ట్రయాంగిల్ అనేటువంటి ఇనిషియేటివ్. మరి ఇండియా ఎందుకు పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఇండియా మెంబర్ అంటే ఇండియా ఈస్ నాట్ ఏ మెంబర్. ఆ యొక్క డెవలప్మెంట్ కి సంబంధించి ఫస్ట్ టైం జస్ట్ ఒక పార్టిసిపేటింగ్ మెంబర్ గా మాత్రమే ఇండియా ఫస్ట్ టైం 2026 లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంతేకాని ఇండియా డిడెంట్ జాయిన్ ఇన్ దిస్ వీమర్ ట్రయాంగిల్. ఈ పాయింట్ ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాలి, నాట్ ఎ ఫార్మల్ మెంబర్ ఆఫ్ ది ట్రయాంగిల్. అలాగే వీమర్ ట్రయాంగిల్ గురించి చూసాం కాబట్టి మనకి లిథియం ట్రయాంగిల్ అనేది కూడా ఒకటి ఉంటుంది. మరి ఈ లిథియం ట్రయాంగిల్ ఏ కంట్రీస్ అనేవి మెంబర్స్ గా ఉంటాయి, ఏబిసి అనేది గుర్తుపెట్టుకోండి, అర్జెంటీనా, బొలీవియా అండ్ చిలీ. ఈ 3 కంట్రీస్ కూడా మనకి లిథియం ట్రయాంగిల్ ఫార్మేషన్ లో ఉంటాయి. వై, బికాస్ ఈ 3 కంట్రీస్ లో మనకి లిథియం కి సంబంధించిన రిసోర్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం లిథియం ట్రయాంగిల్ అని ఈ 3 కంట్రీస్ ని పిలుస్తాం. లిథియం అయాన్ బ్యాటరీస్ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉంది కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి వీమర్ ట్రయాంగిల్ లో ఏ కంట్రీస్ ఉంటాయి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అని అంటే జీపీఎఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, జర్మనీ, పోలాండ్ అండ్ ఫ్రాన్స్. ఓకే, ఏబిసి లిథియం ట్రయాంగిల్, జీపీఎఫ్ వీమర్ ట్రయాంగిల్. నెక్స్ట్ టాపిక్ చబహార్ పోర్ట్. చబహార్ పోర్ట్ అనేది న్యూస్ లో ఉంది. వై అండ్ ఎందుకు న్యూస్ లో ఉంది, అలాగే దీని యొక్క లొకేషన్ అనేది ఎక్కడ వస్తుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, జస్ట్ అబ్జర్వ్ దిస్ మ్యాప్. చబహార్ పోర్ట్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, దిస్ ఈజ్ ఆర్ ఇండియా అనమాట. మన ఇండియా బార్డర్ గుజరాత్, రాజస్థాన్ అండ్ దీస్ ఏరియాస్ ఆర్ లొకేటెడ్ హియర్. మన ఇండియాకి వెస్టర్న్ పార్ట్ లో మనకి అంటే నార్త్ వెస్టర్న్ పార్ట్, టు బి వెరీ పర్టికులర్ నార్త్ వెస్టర్న్ పార్ట్ లో మనకి పాకిస్తాన్ లో ఒక గ్వాదర్ పోర్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే చబహార్ పోర్ట్ అనేది కూడా గల్ఫ్ ఆఫ్ ఒమెన్ అనేది ఎక్కడైతే ఉందో ఈ యొక్క ప్రావిన్స్ లో ఈ లొకేషన్ లో మనకి చబహార్ పోర్ట్ ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. మరి వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పోర్ట్ అని కనుక మనం చూస్తే, ఇరాన్ యొక్క ఓన్లీ డీప్ సీ పోర్ట్ వచ్చేసి మనకి ఈ చబహార్ పోర్ట్. అండ్ ఇరాన్ అనేది కూడా న్యూస్ లో ఉంది. వై, బికాస్ ఆఫ్ ది ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ కూడా మనకి ఇంపార్టెంట్, ఇది కూడా న్యూస్ లో ఉంది. అండ్ ఈ యొక్క ఇరాన్ ఓన్లీ డీప్ సీ పోర్ట్ ఏదైతే చబహార్ పోర్ట్ ఉందో ఈ పోర్ట్ అనేది డైరెక్ట్ గా మనకి ఇండియన్ ఓషన్ కి యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది వితౌట్ పాసింగ్ దిస్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. ఏదైతే మనకి కరెంట్లీ చాలా
వరకు న్యూస్ లో ఉన్నటువంటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉందో దీనివల్ల ట్రేడ్ మొత్తం ఏదైతే ఆగిపోయిందో దీనికి మనం టచ్ అవ్వకుండానే ఇండియన్ ఓషన్ కి రీచ్ అయ్యేటువంటి ఆప్షన్ ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ త్రూ దిస్ చబహార్ పోర్ట్. దట్ ఈస్ వై దీని యొక్క స్ట్రాటజిక్ లొకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఈ యొక్క చబహార్ పోర్ట్ లో ఏమేమి ఉంటాయి? 2 సెపరేట్ పోర్ట్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి షాహిద్ బెహెస్తి పోర్ట్. దీన్ని మన ఇండియా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది లేదా డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక పోర్ట్ వచ్చేసి షాహిద్ కలంతరీ పోర్ట్. ఈ 2 పోర్ట్స్ అనేవి చబహార్ పోర్ట్ లో భాగంగా డెవలప్ చేయడం జరుగుతుంది. మరి స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఇండియాకి ఏంటి విత్ రెస్పెక్ట్ టు దిస్ పోర్ట్ అనుకుంటే బైపాసింగ్ ది పాకిస్తాన్. అంటే మనం పాకిస్తాన్ కి ఎంటర్ అవ్వకుండా డైరెక్ట్ గా సీ అండ్ ల్యాండ్ రూట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియాకి రీచ్ అవ్వచ్చు వితౌట్ దిస్ పాకిస్తాన్ టెరిటరీ ఎంట్రన్స్, రైట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కౌంటరింగ్ చైనా. ఇందాకే మనం చూసాము గ్వాదర్ పోర్ట్. ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్వాదర్ పోర్ట్ ఏదైతే ఉందో ఇది చైనా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది ఇన్ పాకిస్తాన్. ఎలా? యాజ్ పార్ట్ ఆఫ్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఇందులో భాగంగా మనకి గ్వాదర్ పోర్ట్ ని చైనా కన్స్ట్రక్ట్ చేస్తుంది. దీన్ని కౌంటర్ చేయడానికి మనకి ఈ యొక్క ఇండియా డెవలప్ చేసినటువంటి చబహార్ పోర్ట్ అనేది హెల్ప్ చేస్తుందని మనం చెప్పొచ్చు అనమాట. అలాగే కనెక్టివిటీ హబ్ గా వర్క్ చేస్తుంది. హౌ? INSTC లింక్ అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఏదైతే ఉందో దీని ద్వారా మనం రష్యా అండ్ యూరోప్ కి రీచ్ అవ్వడానికి ఇది ఒక కనెక్టివిటీ లింక్ గా తోడ్పడుతుంది. అలాగే స్యూయస్ కెనాల్ కి ఆల్టర్నేటివ్ గా కూడా మనకి ఈ యొక్క చబహార్ పోర్ట్ అనేది ఎయిడ్ చేస్తుంది. ఎలా? ట్రాన్స్పోర్టేషన్ టైం ఏదైతే ఉందో ఈ టైం ని రెడ్యూస్ చేస్తుంది. అలాగే మనకి లాజిస్టిక్స్ కాస్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ లాజిస్టిక్స్ కాస్ట్ ని కూడా రెడ్యూస్ చేయడం జరుగుతుంది యాజ్ వర్కింగ్ ది ఆల్టర్నేటివ్ టు ది సూయస్ కెనాల్ రూట్. దట్ ఈస్ ది కనెక్టివిటీ లింక్ బిట్వీన్ చబహార్ పోర్ట్, రైట్. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ట్రేడ్. మనం 2016 లోనే ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకున్నాం బిట్వీన్ 3 కంట్రీస్ ఇండియా, ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఇరాన్ లో మనం ఈ యొక్క పోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అండ్ దెన్ ఇండియా అనేది ఒక పోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ తో మనం ఒక ట్రైలాటరల్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకున్నాం. వై? విత్ రెస్పెక్ట్ టు ది ట్రేడ్ అనేది ఫెసిలిటేట్ చేయడానికి, ట్రేడ్ ఫెసిలిటీస్ అనేది అందించడానికి, అలాగే వీట్ అనేది ఏదైతే ఉందో దీని యొక్క షిప్మెంట్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లో మనం ఆఫ్ఘనిస్తాన్ కి ఈ యొక్క సపోర్ట్ అనేది అందించడానికి టు ది కాబుల్ ఈ అగ్రిమెంట్ అనేది కూడా సైన్ చేసుకున్నాం. కాబట్టి దీనికి కూడా చబహార్ పోర్ట్ అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ సిగ్నిఫికెంట్ పోర్ట్ గా కీ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది అనమాట. దీస్ ఆర్ ది స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు ది చబహార్ పోర్ట్. నెక్స్ట్ టాపిక్, బల్గేరియా జాయిన్స్ యూరోజోన్. బల్గేరియా అనేది యూరోజోన్ లో జాయిన్ అవ్వడం జరిగింది. దిస్ ఈస్ అ సింపుల్ పాయింట్. ఇక్కడ వరకు చూసుకుంటే సరిపోతుందా ఏంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాట్ ఈస్ ది యూరోజోన్ అని చూసుకోవాలి, యూరో అంటే ఏంటి చూసుకోవాలి, మరి ఈ యూరోజోన్ లో ఏ ఏ కంట్రీస్ ఉన్నాయి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్ అని కనుక చూసుకుంటే బల్గేరియా అనేది 21st కంట్రీగా మనకి యూరోని అఫీషియల్ కరెన్సీగా అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఆఫ్టర్ జాయినింగ్ ది యూరోపియన్ యూనియన్ ఇన్ 2007. అంటే సింపుల్ గా 2007 లో మనకి బల్గేరియా యూరోపియన్ యూనియన్ లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన 19 years తర్వాత ఇన్ 2026 ఇప్పుడు మనకి యూరోని బల్గేరియా యొక్క అఫీషియల్ కరెన్సీగా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. దట్ ఈస్ ది న్యూస్ అనమాట. మరి బల్గేరియా గురించి కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది? ఇందాక మనం చూసాం కదా యూరోపియన్ నేషన్స్. ఆ యూరోపియన్ నేషన్స్ లో నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ చూసాం. సో ఈ సౌత్ ఈస్టర్న్ పార్ట్ లో మనకి బల్గేరియా అనేది ఉంటుంది. మరి ఈ బల్గేరియా యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? సోఫియా అనేది బల్గేరియా యొక్క క్యాపిటల్ సిటీ. అండ్ కరెన్సీ ఇప్పుడు ఏం డిక్లేర్ చేయడం జరిగింది? యూరో విల్ బి ది అఫీషియల్ లీగల్ టెండర్ కరెన్సీ ఆఫ్ బల్గేరియా. అండ్ బౌండరీస్ కనుక మనం చూసుకుంటే బల్గేరియాకి నార్త్ లో రొమానియా ఉంటుంది, ఈస్ట్ లో బ్లాక్ సీ అనేది ఉంటుంది, సౌత్ లో టర్కీ అండ్ గ్రీస్ అనే కంట్రీస్ ఉంటాయి, వెస్ట్ లో మనకి సెర్బియా అండ్ నార్త్ మెసిడోనియా అనేవి ఉండడం జరుగుతుంది. దీస్ ఆర్ ది బౌండరీస్ ఆఫ్ బల్గేరియా.
నెక్స్ట్ వచ్చేసి యూరో జోన్ అన్నాం. యూరో జోన్ లోనే కదా మనకి ఇప్పుడు బల్గేరియా అనేది జాయిన్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ వై యూరోని అఫీషియల్ కరెన్సీగా డిక్లేర్ చేయడం జరిగింది. మరి యూరో జోన్ అంటే ఏంటి, EU ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి అని కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఏవైతే యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయో ఈ యూరోపియన్ కంట్రీస్ ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో దాన్ని యూరో జోన్ అని పిలుస్తాం. అండ్ మాస్ట్రిక్ట్ ట్రీటీ, ఈ యొక్క మాస్ట్రిక్ట్ ట్రీటీ అనేది మనకి 1992లో సైన్ చేసుకోవడం జరిగింది. ఎవరు దీన్ని స్థాపించారు, యూరోపియన్ యూనియన్ ని స్థాపించడం జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రీటీ. అండ్ దీని వల్ల మనకి ఎకనామిక్ అండ్ మానిటరీ యూనియన్ అనేది కూడా ఫామ్ అవ్వడం జరిగింది. అలాగే యూరోని ఒక కరెన్సీగా ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనకి యూరో జోన్ అనేది ఫామ్ అవుతుంది. విచ్ మీన్స్ ఈ యొక్క యూరోపియన్ యూనియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జాగ్రఫిక్ అండ్ ఎకనామిక్ రీజియన్ ని మనం యూరో జోన్ అని పిలుస్తాం. అండ్ ఈ యూరో జోన్ లో ఉన్న కంట్రీస్ అన్ని కూడా మనకి యూరోని వాళ్ళ యొక్క లీగల్ టెండర్ గా అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఎన్ని కంట్రీస్ జాయిన్ అయ్యాయి టోటల్ గా ఈ యూలో ఉన్నటువంటి నేషన్స్ అంటే, టోటల్ గా యూలో మనకి 27 నేషన్స్ ఉంటాయి. ఇందులో మనకి 21 నేషన్స్ ఇప్పుడు మనకి ఈ యూరో జోన్ లో జాయిన్ అవ్వడం జరిగింది. యూరోని వాళ్ళ యొక్క లీగల్ టెండర్ గా యూరోని డిక్లేర్ చేయడం కూడా జరిగింది. అండ్ బల్గేరియా అనేది రీసెంట్ కంట్రీ 2026. బల్గేరియాకు ముందు మనకి క్రొయేషియా అనేది 2023లో జాయిన్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ ది న్యూస్ అనమాట. మరి ఎవరు మేనేజ్ చేస్తారు దీన్ని అనుకుంటే, మనకి ఇండియాలో ఎలాగైతే RBI ఉంటుందో అలాగే యూరోపియన్ యూనియన్ లో మనకి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అనేది మేనేజ్ చేయడం జరుగుతుంది. మరి వాట్ ఈస్ ది యూరో యూసేజ్ అవుట్ సైడ్ ది యూరో జోన్, ఓన్లీ యూరో జోన్ లో మాత్రమే యూరోని యూజ్ చేస్తారా అంటే, కొన్ని అగ్రిమెంట్స్ అన్ని, కొన్ని వితౌట్ అగ్రిమెంట్స్ మనకి యూరో జోన్ బయట కూడా ఈ యొక్క యూరోని యూజ్ చేయడం జరుగుతుంది. విత్ అగ్రిమెంట్ కనుక మనం చూసుకుంటే చిన్న చిన్న స్టేట్స్ లైక్ ఆండోరా, మొనాకో, శాన్ మారినో, వాటికన్ సిటీ ఈ యొక్క కంట్రీస్ అనేవి మనకి యూజ్ చేయడం జరుగుతుంది యూరోని. అలాగే అగ్రిమెంట్ అనేది లేకుండా యూనిలాటరల్ గా కొసోవో అండ్ మాంటెనిగ్రో అనేటువంటి కంట్రీస్ కూడా యూజ్ చేయడం జరిగింది. అండ్ రిమెంబర్, ఈ కంట్రీస్ మనకి యూరో జోన్ యొక్క మెంబర్స్ కాదు, దే ఆర్ జస్ట్ యూజింగ్ యూరో యాజ్ దేర్ కరెన్సీ అంతే. దిస్ న్యూస్ అబౌట్ యూరో జోన్ అండ్ ఎవరు రీసెంట్ గా జాయిన్ అయ్యారు, బల్గేరియా. క్లియర్ అబౌట్ దిస్ టాపిక్. నెక్స్ట్ వన్, డిగో గెర్షియా అనేది న్యూస్ లో ఉంది. అసలు డిగో గెర్షియా అంటే ఏంటి, సింప్లీ ఇట్ ఈస్ అ ఐలాండ్ అని మీరు గుర్తుపెట్టండి, ఆర్చిపెలగో అని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఆర్చిపెలగో అనేది ఇప్పుడు ఏమైంది, మనకి యూకే అనేది ఈ యొక్క రీజియన్ ని యుఎస్ కి ఇచ్చేయడం జరిగింది, మారిషియస్ కి ఇచ్చేయడం జరిగింది అనమాట. దీనివల్ల యుఎస్ యొక్క ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యూకేని ఓపెన్ గా క్రిటిసైజ్ చేయడం జరిగింది. వై, యుఎస్ యొక్క మిలిటరీ బేస్ అనేది ఈ యొక్క రీజియన్ లో పెట్టుకొని కూడా హౌ విల్ యూకే గివ్ దిస్ టు మారిషియస్ అని యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఓపెన్ గా యూకేని క్రిటిసైజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ది న్యూస్. మరి ఎక్కడ లొకేట్ అయింది ఇప్పుడే చూసాము, ఇండియన్ ఓషన్ కి లేదా ఇండియాకి మనకి సదరన్ పార్ట్ లో ఈ యొక్క డిగో గెర్షియా అనేటువంటి ఆర్చిపెలగో అనేది చాగోస్ ఆర్చిపెలగోలో వన్ ఆఫ్ ది పార్ట్ గా లొకేట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని ఇప్పుడు ఎవరికి ఇచ్చేయడం జరిగింది, మారిషియస్ కి ఇచ్చేయడం జరిగింది. ఎవరు ఇచ్చేశారు, యూకే ఇవ్వడం జరిగింది అనమాట. దట్ ఈస్ ది న్యూస్. ఓకే, అండ్ హిస్టరీ అండ్ అడ్మినిస్ట్రేషన్ కనుక మనం చూసుకుంటే, బ్రిటిష్ కంట్రోల్ 1965 నుంచి యూకే యొక్క ఆర్చిపెలగోని కంట్రోల్ చేయడం జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీ అనమాట. అండ్ 2025 లో మనకి ఒక అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది బిట్వీన్ యూకే అండ్ మారిషియస్. దీనిలో భాగంగా మారిషియస్ అనేది ఇప్పుడు ఒక ఓనర్ గా దీనికి రికగ్నైజ్ చేయడం జరిగింది ఫర్ ది ఎంటైర్ ఈ యొక్క చాగోస్ ఆర్చిపెలగో మొత్తానికి ఇప్పుడు మనకి మారిషియస్ ఓనర్ అనుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఈ డిగో గెర్షియా అనేటువంటి దానికి కూడా మారిషియసే కదా మనకి హెడ్ అవుతుంది. దట్ ఈస్ వై దీన్ని ఇప్పుడు యూకే ఇచ్చేయడం జరిగింది అనమాట. ఓకే, అండ్ లీజ్ గా మనకి టు ప్రొటెక్ట్ దిస్ మిలిటరీ బేస్ యూకే అనేది 99 ఇయర్ లీజ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫర్ దిస్ డిగో గెర్షియా. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ది న్యూస్. ఓకే, నెక్స్ట్ టాపిక్, ఇండియా జర్మనీ స్ట్రాటజిక్ టైస్. ఇండియా అండ్ జర్మనీ మధ్య స్ట్రాటజిక్ టైస్ గురించి న్యూస్ లో ఉంది. వై,
బికాస్ జర్మన్ ఛాన్సలర్స్ మనకి ఇండియాని విజిట్ చేయడం జరిగింది ఇన్ ది ఎర్లీ 2026, మేకింగ్ 2 మేజర్ మైల్ స్టోన్స్. ఏంటా 2 మేజర్ మైల్ స్టోన్స్? ఫస్ట్ వన్ వచ్చేసి 25 years స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 75 years డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది బిట్వీన్ ఇండియా అండ్ జర్మనీ. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ది న్యూస్ అనమాట. మరి డిఫెన్స్ అండ్ సెక్యూరిటీలో భాగంగా మనం కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఏం సైన్ చేసుకున్నామో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ విజిట్ ఆఫ్ జర్మనీ ఛాన్సలర్స్ టు ఇండియా, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ రోడ్ మ్యాప్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. అలాగే కో డెవలప్మెంట్, కో ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ విత్ రెస్పెక్ట్ టు ది డిఫెన్స్ సెక్టార్ అనేది ఈ యొక్క రోడ్ మ్యాప్ లో భాగంగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ ఏ ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది జర్మనీ ఇప్పుడు అని అంటే ఇండియన్ ఎక్సర్సైజ్ ఏవైతే మనం ఎక్సర్సైజ్ మిలాన్ ని కండక్ట్ చేస్తున్నామో విచ్ ఈజ్ అ నేవీ ఎక్సర్సైజ్, నేవీకి సంబంధించింది. అలాగే ఎక్సర్సైజ్ తరంగ శక్తి ఎయిర్ ఫోర్స్ కి సంబంధించింది. అండ్ ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం, ఈ యొక్క 3 ఇండియన్ ఎక్సర్సైజ్ లో జర్మనీ ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. ఓకే. అండ్ ట్రేడ్ అండ్ ఎకానమీకి సంబంధించి చూసుకుంటే సప్లై చైన్స్ కి సంబంధించి అగ్రిమెంట్స్ అనేది చేసుకోవడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు సెమీ కండక్టర్స్ అండ్ క్రిటికల్ మినరల్స్. మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే క్రిటికల్ మినరల్ మిషన్ ఉంది, సెమీ కండక్టర్స్ మిషన్ కూడా మనం లాంచ్ చేసుకున్నాము. దీనికి సంబంధించి డిపెండెన్సీ అనేది ఒక సింగిల్ మార్కెట్ లేదా మొనోపొలీ మీద డిపెండెన్సీని తగ్గించుకోవడానికి ఈ యొక్క అగ్రిమెంట్ అనేది కూడా సైన్ చేసుకోవడం జరిగింది. అండ్ వీసా అండ్ మొబిలిటీకి సంబంధించి అగ్రిమెంట్స్ కనుక మనం చూసుకుంటే ఎవరైతే మనకి ఇండియా నుంచి జర్మనీకి విజిట్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి వీసా ఫ్రీ విజిట్ ఫెసిలిటీ అనేది కూడా అందించడం జరిగింది. అలాగే ఎడ్యుకేషన్ కి సంబంధించి కూడా ఇండో జర్మన్ కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఇనిషియేటివ్ ని తీసుకోవడం జరిగింది. వై? ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ లేదా అకాడమిక్ ఎక్స్చేంజ్ అండ్ స్కిల్లింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ యొక్క ఆపర్చునిటీస్ ని ఇండియన్ స్టూడెంట్స్ కి జర్మనీలో అందించడానికి ఈ యొక్క అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకోవడం జరిగిందనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఇండియా జర్మనీ స్ట్రాటజిక్ టైస్. ఓకే. నెక్స్ట్ టాపిక్, యుఎస్ స్ట్రైక్స్ ఆన్ వెనిజులా. యుఎస్ అనేది వెనిజులా మీద ఆపరేషన్ అనేది ఒకటి లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యుఎస్ మిలిటరీ ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. ఎప్పుడు లాంచ్ చేశారు? January 3rd, 2026 లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీనివల్ల ఏం జరిగింది? ప్రెసిడెంట్ నికోలస్ మాడ్యూరోని కూడా క్యాప్చర్ చేసుకోవడం జరిగింది అనమాట. అండ్ వై దిస్ ఈస్ ఇంపార్టెంట్? వెనిజులా అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే వేర్ ఈజ్ ఇట్ లొకేటెడ్? చూడండి, సదరన్ అమెరికాలో నార్థన్ పార్ట్ లో లొకేట్ అయి ఉంటుంది వెనిజులా. ఓకే. అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్? వెనిజులా మనకి లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఒక వెనిజులా అనేది లొకేట్ అయి ఉంటాయి. విచ్ మీన్స్ మనకి ఏవైతే మనకి మేజర్ కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా, రష్యా, యుఎస్ఏ అని చెప్పుకుంటామో వీటన్నిటికంటే కూడా ఎక్కువ పర్సెంట్ 18% అనేది మనకి ఈ వెనిజులాలోనే ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. ఓకే. దట్ ఈస్ వై దిస్ ఈస్ ఇంపార్టెంట్. అలాగే సప్లై చైన్ కనుక మనం చూసుకుంటే వెనిజులాలో 3.5% ఆఫ్ ఓపీఈసీ యొక్క టోటల్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ 1% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ సప్లైస్ అనేది వెనిజులా నుంచే మనకి రావడం జరుగుతుంది ఇన్ టు ది గ్లోబల్ ఎకానమీ. అలాగే యుఎస్ ట్రేడ్ కమిట్మెంట్స్ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే యుఎస్ మనకి పెట్రోలియం అండ్ ఎల్ఎన్జి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, గుర్తుపెట్టుకోండి ఎల్పిజి ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎల్ఎన్జి అనమాట. ఓకే. ఎల్పిజి ఈజ్ అ నాన్ రెన్యూవబుల్ రిసోర్స్, ఎల్ఎన్జి ఈజ్ అ రెన్యూవబుల్ రిసోర్స్. ఇవి రెండిటికి సంబంధించినటువంటి సప్లై డీల్స్ కూడా మనకి యుఎస్ సైన్ చేసుకోవడం జరిగింది విత్ యూరోపియన్ యూనియన్, జపాన్, సౌత్ కొరియా అండ్ ది యూకే. బట్ ఈ యొక్క రిఫైనింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో ఇది మనకి వెనిజులా లేకుండా చేయలేం కాబట్టి వెనిజులా ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ దిస్ ఆయిల్ రిజర్వ్స్ అండ్ ది ఆయిల్ రిఫైనింగ్ కెపాసిటీ. దట్ ఈస్ వై వెనిజులా ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనం చూడాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఆరినోకో బెల్ట్. వై దిస్ బెల్ట్ ఈస్ ఇంపార్టెంట్?
వెనిజులా యొక్క మ్యాసివ్ ఆయిల్ రిసోర్సెస్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి అంటే ఈ యొక్క బెల్ట్ లోనే సిచ్యువేట్ అయి ఉంటాయి అనమాట. ఎక్కడ ఉంటుంది ఈ యొక్క ఆరినోకో బెల్ట్ అనేది మనకి ఆరినోకో రివర్ ఎక్కడైతే ఫ్లో అవుతుందో ఈ సదరన్ బేసిన్ లో మనకి ఈ యొక్క ఆయిల్ రిజర్వ్స్ అన్ని కూడా లొకేట్ అయి ఉంటాయి అనమాట. అండ్ రిసోర్సెస్ కనుక మనం చూసుకుంటే ఏ టైప్ ఆఫ్ రిసోర్స్ ఉంటుంది, ఎక్స్ట్రా హెవీ క్రూడ్ అనేది ఇక్కడ మనకి లభించడం జరుగుతుంది. అంటే బిట్యుమెన్ లాంటి టైప్ అనే ఆయిల్ మనకి ఇక్కడ లభిస్తుంది. ఈ బిట్యుమెన్ లాంటి ఆయిల్ మనకి ఉంది అంటే దీన్ని మనం అప్గ్రేడ్ చేయాలన్నా, ప్యూరిఫై చేయాలన్నా ఒక స్పెసిఫిక్ రిఫైనరీ మెషినరీస్ అనేది అవసరం అన్నమాట. ఏవైతే మనకి యుఎస్ గల్ఫ్ కోస్ట్ ఆర్ ఇండియాలో ఉన్నాయో ఇలాంటి మెషినరీస్ యూజ్ చేసి మాత్రమే ఈ ఆయిల్ రిజర్వ్స్ ని మనం ప్రాసెస్ చేయగలం. అలాగే హైడ్రాలజీ గనక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ యొక్క ఆరినోకో రివర్ అన్నాం కదా, వన్ ఆఫ్ ది లాంగెస్ట్ ఇన్ ది సదరన్ అమెరికా. సదరన్ అమెరికాలో మనం వెనిజులా ఉంది అన్నాం. వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రివర్ ఇన్ ది సదరన్ అమెరికా వచ్చేసి మనకి ఈ ఆరినోకో రివర్, రైట్. అండ్ దీని యొక్క బేసిన్ అనేది 80% ఆఫ్ వెనిజులాని కవర్ చేస్తుంది కాబట్టి దిస్ ప్లేస్ అ కీ రోల్ ఇన్ వెనిజులా. సో వెనిజులా న్యూస్ లో ఉంది కాబట్టి కంప్లీట్ వెనిజులా గురించి అండ్ ఎందుకు ఇంపార్టెంట్ వెనిజులా ఇన్ అవర్ గ్లోబల్ ఎకానమీ అని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాపిక్, యుఎస్ మాస్ విత్డ్రాల్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. యుఎస్ఏ అనేది రీసెంట్ టైమ్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి విత్డ్రాల్ అవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ యుఎన్ లింక్డ్ అంటే యునైటెడ్ నేషన్స్ లింక్డ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్, అలాగే యునైటెడ్ నేషన్స్ లింక్డ్ లేనిటువంటి ఆర్గనైజేషన్స్ నుంచి కూడా విత్డ్రాల్ అవ్వడం జరిగింది. అండ్ టోటలీ 66 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, విచ్ మీన్స్ 31 అనేది యునైటెడ్ నేషన్ ఎంటిటీస్, 35 అనేది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. టోటల్ గా 66 ఆర్గనైజేషన్స్ నుంచి యుఎస్ విత్డ్రా అవ్వడం జరిగింది. వై? రీసెంట్ టైమ్స్ లో అమెరికా ఇంపోజ్ చేసినటువంటి టారిఫ్స్ కావచ్చు, అలాగే ట్రంప్ తీసుకొచ్చినటువంటి అమెరికా ఫస్ట్ పాలసీ ఏదైతే ఉందో దీన్ని మైండ్ లో పెట్టుకుని ఈ యొక్క విత్డ్రాల్స్ అనేది అమెరికా చేసుకోవడం జరిగింది. మరి దీనివల్ల వచ్చేటువంటి ఇంపాక్ట్స్ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి క్లైమేట్ అండ్ ఎనర్జీ ఎంటిటీస్. ఫస్ట్ వచ్చేసి UNFCCC నుంచి విత్డ్రాల్ అయింది కాబట్టి UNFCCC స్టాండ్స్ ఫర్ యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దీనిలో భాగంగానే మనకి పారిస్ అగ్రిమెంట్ ఉంటుంది. సో దీని నుంచి విత్డ్రాల్ అయింది కాబట్టి క్లైమేట్ చేంజ్ లో దీని యొక్క రోల్ అనేది ఇప్పుడు ఉండదు. అలాగే IPCC ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్, దీని నుంచి కూడా యుఎస్ విత్డ్రా అవడం జరిగింది. అండ్ ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ అండ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ విచ్ ఈస్ ఇండియా లెడ్ ఇనిషియేటివ్ అనమాట. మన ఇండియా అండ్ ఫ్రాన్స్ కలిపి తీసుకొచ్చినటువంటి ఈ ఇనిషియేటివ్ నుంచి కూడా మనకి యుఎస్ విత్డ్రా అవ్వడం జరిగింది. అలాగే డెవలప్మెంట్ రైట్స్ అండ్ సోషల్ ఎంటిటీస్ కి సంబంధించినటువంటి విత్డ్రాల్స్ గనక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి UN ఉమెన్ అంటే మనకి జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ కి సంబంధించిన ఇనిషియేటివ్. అలాగే UNFPA అంటే మనకి పాపులేషన్ ఫండ్ ఏదైతే రీప్రొడక్షన్ అలాగే మెటర్నల్ హెల్త్ మీద ఫోకస్ చేస్తుందో ఈ ఇనిషియేటివ్ నుంచి కూడా డ్రాప్ అవ్వడం జరిగింది. అలాగే UNCTAD అనమాట, రీసెంట్ గా ఈ రిపోర్ట్ కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ దిస్ ఇన్ పార్ట్ ఆఫ్ ఎకానమీ కరెంట్ అఫైర్స్. అండ్ ఆల్సో UN కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, దీని నుంచి కూడా విత్డ్రాల్ అవ్వడం జరిగింది. అలాగే UN హ్యాబిటాట్ అంటే సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ నుంచి కూడా విత్డ్రాల్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పీస్ కీపింగ్ ఆర్ ప్రొటెక్షన్, దీనికి మనకి మల్టిపుల్ ఆఫీసెస్ అనేది లింక్ అయి ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు పీస్ బిల్డింగ్ అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఆర్మర్డ్ కాన్ఫ్లిక్ట్. ఇవే కాకుండా మనకి టోటల్ గా 66 ఆర్గనైజేషన్స్ నుంచి డ్రాప్ అయింది కాబట్టి ఇలా మేజర్ గా ఎవ్రీ సెక్టార్ ఆఫ్ ది ఎకానమీ మీద ఇంపాక్ట్ అనేది చూపించడం జరుగుతుంది విత్ దిస్ విత్డ్రాల్ ఆఫ్ యుఎస్. వై? నాట్ ఓన్లీ ఒక మెంబర్ గా ఉంది అంటే ఒక కంట్రీ నుంచి మనకి ఏదైనా సరే ఒక ఎయిడ్ అనేది ఉంటుంది. ఇట్ క్యాన్ బి ఎయిదర్ ఫినాన్షియల్ లేదా టెక్నాలజికల్, ఏదైనా సరే ఒక ఎయిడ్ అనేది ఏదైతే లభిస్తుందో అది ఇప్పుడు ఈ యొక్క విత్డ్రాల్స్ తో లభించడం జరగదు కాబట్టి డెఫినెట్ గా ఎవ్రీ సెక్టర్ ఆఫ్ ది ఎకానమీ మీద ఈ ఇంపాక్ట్ అనేది పడడం జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద టాపిక్స్ దట్ ఆర్ ఇన్ ది న్యూస్ విత్ రెస్పెక్ట్ టు January 2026 international relations current affairs. So on this note we'll conclude the session.
అండ్ ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు ఫ్రీగా LTX ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో ఉంటుంది. యూ కెన్ జాయిన్ ది టెలిగ్రామ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ ది PDF for free from the channel. Thank you so much and see you all in the next session.